కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముగిసింది. 2 గంటల పాటు విచారించిన అధికారి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మాజీ పోలీస్ అధికారి తిరుపతన్నకి తాను ఇచ్చిన 2 ఫోన్ నెంబర్స్ ట్యాపింగ్ అయ్యాయని, వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారని జైపాల్ యాదవ్ చెప్పారు. ఓ కుటుంబ వివాదం పరిష్కారం కోసం అప్పట్లో తిరుపతన్న కలిశానని తెలిపారు. తామిద్దరం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారం కావడంతోనే కుటుంబ వివాదాన్ని ఇద్దరం పరిష్కరించామన్నారు. ఇది రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. తిరుపతన్నకు 2 నెంబర్స్ పంపించడం చెప్పి నోటీస్ ఇచ్చారు. దాని మీద క్లారిఫై చేసినాము. వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ సంబంధించి ఆన్సర్ చేసినాము. అది వ్యక్తిగత విషయం. అది ఎందుకంటే తిరుపతన్న మా సామాజిక వర్గానికి సంబంధించిన అయితే కొన్ని సమస్యలు, కుటుంబాల సమస్యలు, ఆ పిల్లల సమస్యలు, పెళ్లిళ్ళైన తర్వాత ఆడపిల్లల సమస్య, మగపిల్లల సమస్యలు, అట్లా కుటుంబాల మధ్యన ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడి నెంబర్ ఇచ్చాం. ఫ్యామిలీ ప్రాబ్లం గురించి ఒకసారి మాట్లాడి ఆ నెంబర్ అడిగితే ఇచ్చినాము. కూర్చొని పెట్టి మాట్లాడినాం. ఆ ఇష్యూ కూడా సాల్వ్ చేసినాం. భార్యాభర్త పంచాయతీ విషయంలో మేమిద్దరం కూర్చొని, మాతో పాటు కొంతమంది కుల పెద్దలు కూర్చొని, ఆ విధంగా అందరు కూర్చోబెట్టుకుని మాట్లాడి ఆ ఇష్యూ సాల్వ్ చేసినాం. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినా, ఏది చేసినా మేము నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి, పొలిటికల్ గా పారదర్శకంగా చేసినాం కాబట్టి, మేము ఎక్కడ అవినీతి కానీ, అక్రమాలు కానీ ఇలాంటివి కూడా చేయలేదు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు.